హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఐఓ రీడైరెక్షన్స్, ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మనం ఫిల్టర్ కమాండ్స్, గ్రెప్ కమాండ్ మాట్లాడుకున్నాం. సో అయితే ఆ కమాండ్స్ ఏవి ఫైల్లో ఉన్న కంటెంట్ని ఇంపాక్ట్ చేయలేవు. సో ఫైల్లో ఉన్న కంటెంట్ని మనకు కావాల్సినట్టుగా, అప్పుడున్న సిచ్యువేషన్‌లో మనకు కావాల్సినట్టుగా మనం ఫిల్టర్ చేసుకుంటూ ఆ డేటాని, ఫైల్‌లో ఉన్న డేటాని చూడొచ్చు మనం. బట్ అంతవరకే. బట్ ఆహ్, ఆ ఫిల్టర్ కమాండ్స్ ఏవైతే మనకి ఫిల్టర్ చేసి డేటాని చూపిస్తున్నాయో, లేదా సార్ట్ చేసి చూపిస్తున్నాయో, ఈ లేదా గ్రెప్ కమాండ్‌తో మనం ఫైండ్ చేసి ఆహ్, ఆహ్, డూప్లికేట్ డేటాని కాకుండా యూనిక్ కంటెంట్‌ని చూడడం, లేకపోతే పర్టిక్యులర్ వర్డ్‌తో కంటెంట్ అంటే డేటా ఏమైతే ఉందో ఫైల్‌లో చూడడం. ఇవన్నీ మనం గ్రెప్, ఫిల్టర్ కమాండ్స్ మనం సెట్ కమాండ్స్‌తో డేటాని చూసాం ఫైల్‌లో. బట్ అదేది ఇంపాక్ట్ చేయదు. ఒరిజినల్ ఫైల్‌ని ఇంపాక్ట్ చేయలేదు. ఓకే. బట్ అలాంటి ఫిల్టర్డ్ డేటా మనం ఇంకొక ఫైల్‌లోకి కాపీ చేయాలి అంటే, ఒక ఫైల్‌లో ఉన్న డేటాని ఫిల్టర్ చేసి మనం యూజింగ్ ఫిల్టర్ కమాండ్స్ ఫిల్టర్ చేసి చూస్తున్నాం కదా! సో ఆ ఫిల్టర్డ్ డేటా మనం ఇంకొక ఫైల్‌లోకి కాపీ చేయాలి అనుకుంటే, మనం ఈ ఐఓ రీడైరెక్షన్స్ వాడొచ్చు. ఐఓ రీడైరెక్షన్స్‌ని వాడొచ్చు. వాడి మనం ఫిల్టర్డ్ డేటా ఆర్ ఎక్స్‌పెక్టెడ్ డేటా మనకెలా అయితే చూడాలనుకుంటున్నామో, మనకెలా అయితే కావాలో ఫైల్‌లో డేటా, ఆ డేటాని మనం ఏం చేయొచ్చంటే ఈ ఐఓ రీడైరెక్షన్స్‌తో ఇంకొక ఫైల్‌లోకి మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే. ఇంకొక ఫైల్‌లోకి కాపీ చేయొచ్చు. సో ఐఓ రీడైరెక్షన్ అనేది మనం అంటే అవుట్‌పుట్‌ని, అంటే ఒక ఫైల్ యొక్క అవుట్‌పుట్‌ని గాని, లేదా ఒక కమాండ్ యొక్క అవుట్‌పుట్‌ని గాని మనం ఇంకొక ఫైల్‌లోకి కాపీ చేయడానికి ఈ ఐఓ రీడైరెక్షన్స్‌ని వాడతాము. సో ఐఓ రీడైరెక్షన్స్ గ్రేటర్ థాన్, డబుల్ గ్రేటర్ థాన్. ఇదొక ఈ రెండిటితో మనం ఒక కమాండ్ యొక్క అవుట్‌పుట్‌ని గాని, లేదా ఒక ఫైల్ యొక్క అవుట్‌పుట్‌ని గాని, ఫైల్ యొక్క అవుట్‌పుట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటా. అంతే కదా! ఫైల్‌కి అవుట్‌పుట్ ఏముంటదండి? డేటానే అవుట్‌పుట్. అవునా? సో ఆ అవుట్‌పుట్‌ని గాని మనం ఈ సింగిల్ గ్రేటర్ థాన్ ఆర్ డబుల్ గ్రేటర్ థాన్‌తో మనం ఈ అవుట్‌పుట్‌ని కాపీ చేయొచ్చు ఇంకో ఫైల్‌లోకి. అట్ ద సేమ్ టైమ్ టీ అనే కమాండ్‌తో కూడా మనం అవుట్‌పుట్‌ని రీడైరెక్ట్ చేయొచ్చు. అయితే ఫస్ట్ అయితే మనం వీటికి, ఈ టీ కమాండ్‌కి డిఫరెన్స్ గూడా మీకు ల్యాబ్‌లోనే తెలుస్తుంది. నేను చెప్పే కంటే ల్యాబ్‌లోనే మీరు తెలుసుకుంటే ఆ డిఫరెన్స్ మీకు బాగా అర్థమవుతది. సో ఫస్ట్ అయితే నేను ఈ సింగిల్ గ్రేటర్ థాన్‌కి, డబుల్ గ్రేటర్ థాన్‌కి డిఫరెన్స్ ఏంటి గూడా మనం తెలుసుకుందాం. సో ఒక ఫైల్ యొక్క అవుట్‌పుట్‌ని ఓవర్ రైట్ చేయాలన్నా అంటే ఆల్రెడీ ఆ ఫైల్‌లో కంటెంట్ ఉంటుంది. ఆ ఫైల్‌లో కంటెంట్‌ని ఓవర్ రైట్ చేయాలంటే మనం సింగిల్ గ్రేటర్ థాన్. అది ఓవర్ రైట్ చేయకుండా అపెండ్ చేయాలంటే డబుల్ గ్రేటర్. ఓకే. ఫస్ట్ అయితే నేనొక ఫైల్‌ని తీసుకుంటాను. తీసుకొని ఆ ఫైల్‌లో ఉన్న ఆహ్, కంటెంట్‌ని, డేటాని ఎలా మనం రీడైరెక్ట్ చేయొచ్చో చూపిస్తాను. సో ఫస్ట్ మా దగ్గర ఫైల్స్ ఏమున్నాయో చూద్దాం. క్యాట్ టెస్ట్. క్యాట్ టెస్ట్ కాకుండా ఇంకేమైనా ఫైల్ ఉందా? ఆహ్, క్యాట్ హెలో. ఏదైనా ఓకే. ఓకే. ఇది బిగ్ ఫైల్. చిన్న ఫైల్ కావాలి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతది. ఓకే. టెస్ట్ తీసుకుందాంలెండి. సో నేనేం చేస్తానంటే విఐఎం టెస్ట్ వెళ్ళి నేను జస్ట్ ఓకే. సేవ్ చేసుకొని బయటకొస్తాను. క్యాట్ టెస్ట్. ఓకే. ఈ ఫైల్‌లో అవుట్‌పుట్‌ని నేను సెట్ కమాండ్‌తో వర్డ్‌ని రీప్లేస్ చేస్తాను. ఓకే. ఏంటి? సెడ్
సారీ, సెట్ సింగిల్ కొటేషన్ బిగిన్, ఎస్ సెర్చ్, ఇక్కడ నేను హెలో అని ఉంది కదా, హెలోని హాయిగా మారుస్తాను, రీప్లేస్ చేస్తున్నాను. సింగిల్ కొటేషన్ ఆఫ్ చేశాను. ఏ ఫైల్ అండి ఇది? టెస్ట్. ఓకే, అయితే ఎంటర్ ప్రెస్ చేయగానే సారీ టెస్ట్. సో హెలో అనేది హాయిగా మనకి రీప్లేస్ అయింది. బట్ ఈ సెట్ కమాండ్ ఎటువంటి ఇంపాక్ట్ చేయలేదు ఒరిజినల్ ఫైల్ మీద. మీరు ఒరిజినల్ ఫైల్ కావాలంటే ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చూడొచ్చు. టెస్ట్ చేయలేదు, జస్ట్ మనం ఆ హాయ్ అనే వర్డ్ ని రీప్లేస్ చేసి చూసుకున్నాం. సారీ, హలో అనే వర్డ్ ని రీప్లేస్ చేసి చూసుకున్నాం. సో అంటే మన ఎక్స్పెక్టెడ్ డేటా, ఒక ఫైల్ యొక్క ఎక్స్పెక్టెడ్ డేటా ఇది అనుకున్నాం మనకు కావాల్సిన విధంగా. సో ఈ కంటెంట్ ని, అంటే ఈ డేటాని నేను ఇంకొక ఫైల్లోకి రీడైరెక్ట్ చేయొచ్చు యూజింగ్ ఐఓ రీడైరెక్షన్స్. ఎలా అంటే ఓకే, గ్రేటర్ దెన్, సింగిల్ గ్రేటర్ దెన్ test2 అంటే ఏంటి? ఈ కమాండ్ ద్వారా, ఈ కమాండ్ తర్వాత వచ్చిన అవుట్పుట్ ఏది? ఇది కదా, ఇలా వస్తుంది అవుట్పుట్, ఈ డేటా ఇలా వస్తుంది. దీన్ని మనం ఇంకొక ఫైల్లోకి కాపీ చేయొచ్చు యూజింగ్ ఐఓ రీడైరెక్షన్. ఎంటర్, కాపీ అయింది. సో ఇప్పుడు నేను క్యాట్ టెస్ట్ అంటాను, ఇది ఒరిజినల్ ఫైల్, దీంట్లో హెలో అనే ఉంది, క్యాట్ హాయ్ సారీ test2. ఇలా ఐఓ రీడైరెక్షన్తో మనం ఒక ఫైల్ యొక్క డేటాని, అంటే ఫైల్ యొక్క అవుట్పుట్ని మనం ఇంకో ఫైల్లోకి రీడైరెక్ట్ చేయొచ్చు. అలానే మనం ఒక కమాండ్ యొక్క అవుట్పుట్ని కూడా రీడైరెక్ట్ చేయొచ్చు. ఇది క్యాల్ అనేది ఒక కమాండ్, ఎనీ కమాండ్, ఎనీ లెనిక్స్ కమాండ్ యొక్క అవుట్పుట్ని మీరు రీడైరెక్ట్ చేయొచ్చు. బట్ క్యాల్ అనేది క్యాలెండర్ వస్తుంది. సో నేను క్యాల్ మై క్యాల్ ఏదో ఒక ఫైల్ ఇస్తున్నాను. ఓకే, సింపుల్. ఇప్పుడు క్యాట్ మై క్యాల్ అంట, చూసారా అవుట్పుట్ అనేది రీడైరెక్ట్ అయిపోయింది. క్యాలెండర్ అనేది కమాండ్, క్యాల్ అనేది కమాండ్, ఆ కమాండ్ యొక్క అవుట్పుట్ ఏంటి? ఇది. ఈ అవుట్పుట్ని ఏం చేశాను? ఐఓ రీడైరెక్షన్తో మై క్యాల్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తూ ఆ ఆ ఫైల్లోకి ఈ క్యాలెండర్ యొక్క అవుట్పుట్ని, ఈ కమాండ్ యొక్క అవుట్పుట్ని రీడైరెక్ట్ చేశాను. ఇలా ఒక కమాండ్ యొక్క అవుట్పుట్ని కానీ, లేదు ఒక ఫైల్ యొక్క అవుట్పుట్ని కానీ ఈ ఐఓ రీడైరెక్షన్ యూస్ చేసి మనం ఐఓ రీడైరెక్షన్ యూస్ చేసి మనం ఆ డేటాని ఇంకొక ఫైల్లో కాపీ చేయొచ్చు. మీరు ఏ కమాండ్ అనేది తీసుకోండి, టేక్ ఎనీ కమాండ్. ఇప్పుడు ఎల్ఎస్ కమాండ్ ఉంది, ఈ ఎల్ఎస్ కమాండ్ యొక్క అవుట్పుట్ ఇది కదా. సో నేనేం చేస్తానంటే మై ఎల్ఎస్, ఏదో ఒక నేమ్, ర్యాండమ్గా వస్తున్నాయండి నేమ్స్, నాకు ర్యాండమ్గా వచ్చిన నేమ్ ఇస్తున్నాను, మై ఎల్ఎస్ సారీ క్యాట్ మై ఎల్ఎస్. చూసారా ఆ ఫైల్ యొక్క అవుట్పుట్ని మనం ఇలా వస్తున్నాం. సో ఇది ఐఓ రీడైరెక్షన్. అయితే ఇక్కడ సింగిల్ రీడ్ అంటే గ్రేటర్ దానికి, డబల్ గ్రేటర్ దానికి డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో ఇప్పుడు క్యాట్ test2 అని ఉంది కదా, ఇది డేటా. ఇప్పుడు నేను క్యాలెండర్ గ్రేటర్ దెన్, ఇదే ఫైల్లో నేను రీడైరెక్ట్ చేయాలనుకుంటే test2 అనే ఫైల్లోకే ఈ క్యాల్ అనే కమాండ్ యొక్క అవుట్పుట్ని కూడా నేను రీడైరెక్ట్ చేయాలంటే చెయ్యొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సింగిల్ గ్రేటర్ దాన్ ఇవ్వడం వల్ల అవుట్పుట్, అంటే ఈ test2లో డేటా అనేది ఓవర్ రైట్ అయిపోతుంది. test2లో ఏముందండి డేటా? ఇది ప్రెసెంట్ డేటా ఉంది. ఇప్పుడు ఈ క్యాలెండర్ యొక్క అవుట్పుట్
టెస్ట్ 2లోకి కాపీ అవుతుంది. బట్ ఏమవుతుంది? ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే. క్యాట్ టెస్ట్. ఏది ఇంతకు ముందు డేటా లేదు. ఈ డేటా ఎరేజ్ అయిపోయింది. డిలీట్ అయిపోయింది. కొత్త డేటా వచ్చింది. సో, ఈ డబుల్ గ్రేటర్ దాన్ ఎందుకు వాడతామంటే అపెండ్ చేయడం, డేటాని అపెండ్ చేయడం. ఎగ్జిస్టింగ్ డేటాని డిస్టర్బ్ చేయకుండా కొత్త డేటాని మనం కాపీ చేసుకోవచ్చు. ఈ ఐఓ రీడైరెక్షన్ ద్వారా. ఓకే. ఇప్పుడు నేను సేమ్ ఇప్పుడు ప్రెజెంట్ టెస్ట్ 2లో ఏముంది? ఈ డేటా ఉంది. సో, నేను మళ్ళీ ఏం చేస్తానంటే సెట్ కమాండ్ ఇచ్చి హలో, హాయ్, జీ సింగిల్ కొటేషన్ ఆఫ్ టెస్ట్ ఇచ్చి డబల్ గ్రేటర్ దాన్ ఇస్తాను. ఇచ్చి టెస్ట్ 2 అంటాను. అప్పుడు ఏమవుతుంది? టెస్ట్ 2లో ఆల్రెడీగా ఇది డేటా ఉంది. క్యాలెండర్. సో, ఇప్పుడు నేను టెస్ట్ 1లో డేటాని ఈ హెలోను హాయిగా మారుస్తూ వచ్చిన అవుట్‌పుట్‌ని నేను టెస్ట్ 2లోకి కాపీ చేస్తున్నాను ఐఓ రీడైరెక్షన్‌తో. కానీ ఇక్కడ డబుల్ గ్రేటర్ దాన్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా అపెండ్ చేయడం. అంటే ఏంటి? ఈ డేటాని డిస్టర్బ్ చేయకుండా ఇంకా అడిషనల్‌గా ఇప్పుడు ఏదైతే మనం కంటెంట్‌ని రీడైరెక్ట్ చేస్తున్నామో ఆ కంటెంట్ ఇందులోకి యాడ్ అవ్వాలి తప్ప ఎగ్జిస్టింగ్ డేటా డిలీట్ అవ్వకూడదు. అది. సెడ్ కమాండ్ రాంగ్ సార్. ఎక్కడెక్కడ నేను సెడ్ ఇక్కడ సెడ్ తర్వాత ఓకే. స్లాష్ ఓకే. సారీ. ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాను. అదే చూసుకోలేదు. స్లాష్. ఓకే. సారీ. గుడ్ క్యాచ్. ఓకే. ఇప్పుడు నేను క్యాట్ టెస్ట్ 2 చూసారా? డేటా అపెండ్ అయ్యింది. దీన్నే డేటాని అపెండ్ చేయడం అంటారు. అంటే ఎగ్జిస్టింగ్ డేటాని డిస్టర్బ్ చేయకుండా అడిషనల్‌గా మనం డేటాని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు ఈ రీడైరెక్షన్ వాడతాం. సింగిల్ గ్రేటర్ దాన్‌కి, డబుల్ గ్రేటర్ దాన్‌కి డిఫరెన్స్ ఇప్పుడు అర్థమై ఉంటది మీకు. సింగిల్ గ్రేటర్ దాన్ ఏం చేస్తదంటే ఫైల్‌లో ఏదైతే మీరు డేటా అయితే ఎక్కడికైతే రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్‌లో డేటాని ఇన్‌కేస్ ఎగ్జిస్టింగ్ డేటా ఉంటే అది డిలీట్ చేసేసి కొత్త డేటాని కాపీ చేస్తుంది. అదే డబుల్ గ్రేటర్ దాన్ ఇస్తే ఎగ్జిస్టింగ్ డేటాని డిస్టర్బ్ చేయకుండా కొత్త డేటా అనేది యాడ్ అవుతుంది. సో, అది సింగిల్‌కి, డబుల్‌కి డిఫరెన్స్. ఓకే. అయితే ఇప్పుడు మనం డిఫరెన్స్ తెలుసుకోవాల్సింది టీకి, వీటికి ఏంటి డిఫరెన్స్? ఓకే. సో, 2 ఒకటే పని చేస్తాయి. ఓకే. టీ కమాండ్ కూడా ఏం చేస్తది? రీడైరెక్ట్ చేస్తది. ఒక ఫైల్ యొక్క అవుట్‌పుట్‌ని గాని, లేదా ఒక కమాండ్ యొక్క అవుట్‌పుట్‌ని గాని, టీ కమాండ్ కూడా ఇంకొక ఫైల్‌లోకి రీడైరెక్ట్ చేస్తది. కాపీ చేస్తది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నేను ఈ కమాండ్ రన్ చేశాను గదా! ఈ కమాండ్ రన్ చేశాను గదా! రన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందో అనేది చెప్పట్లేదు. అంటే ఏ కంటెంట్‌ని రీడైరెక్ట్ చేస్తుంది అనేది ఇక్కడ మనకు క్లారిటీ లేదు. మనం అంటిల్ అన్లెస్ ఈ ఫైల్‌ని ఓపెన్ చేస్తే తప్ప మనకు తెలీదు. టీ కమాండ్ అలా కాదు. చెప్తూ ఉంటది. నేను ఈ కంటెంట్‌ని రీడైరెక్ట్ చేస్తున్నాను. కాపీ చేస్తున్నాను ఈ ఫైల్‌లోకి అనేది చెప్తుంది. ఇక్కడ మనకు చెప్పట్లేదు. చెప్పడం అంటే మనకి టెర్మినల్ పైన ప్రింట్ చేయట్లేదు. ఏ డేటాని రీడైరెక్ట్ చేస్తుందో మనకిక్కడ చూపించిందా? చూపించలేదు. జస్ట్ మనకి రీడైరెక్షన్ అయిందో లేదో కూడా మనకు తెలీదు. అంటిల్ అన్లెస్ మనం ఆ ఫైల్ ఓపెన్ చేస్తే తప్ప. టీ కమాండ్ అలా కాదు. చూపిస్తుంది. ఏ కంటెంట్‌ని రీడైరెక్ట్ చేస్తున్నామో చూపిస్తది. అది టీ కమాండ్ చేసే పని. ఓకే. ఇప్పుడు చూద్దాం. క్యాట్ టెస్ట్. క్యాట్ టెస్ట్ 2.
ఓకే. ఇప్పుడు నేను సేమ్ సెట్ కమాండ్ లేకపోతే ఇంకొక కమాండ్ సెట్ కమాండ్ వాడదాం. సెట్ సింగిల్ కొటేషన్ ఆన్ సెర్చ్ హెలో ఏం చేస్తానంటే ఓకే. హెలో అనిచ్చి హాయ్ అనిచ్చి సింగిల్ కొటేషన్ జీ సింగిల్ కొటేషన్ ఆఫ్ టెస్ట్ అనిచ్చి నేను ఇలా వద్దులేండి, మీకు ఇంకా కన్ఫ్యూజన్. క్యాట్ టెస్ట్ ఇది కదా కంటెంట్. సో నేను టీ కమాండ్తో ఈ ఫైల్ యొక్క అవుట్పుట్ని ఏదైతే టెస్ట్2 ఉందో అవుట్పుట్, ఈ అవుట్పుట్ని ఇంకొక ఫైల్లోకి నేను రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో రీడైరెక్ట్ చేయాలనుకుంటే ఏం చేయాలి? సో క్యాట్ టెస్ట్2 పైప్ సింబల్ ఇచ్చి టీ టెస్ట్3 అంటాను. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెస్ట్2లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని టెస్ట్3కి రీడైరెక్ట్ చేసిందండి. సో ఏం రీడైరెక్ట్ చేసిందో ఇక్కడ డిస్ప్లే చేసింది ఆ టెర్మినల్ పైన. సో ఈ డేటాని నేను రీడైరెక్ట్ చేస్తున్నాను టెస్ట్2 నుంచి టెస్ట్3కి. ఓసారి క్యాట్ టెస్ట్3 చూసారా, సేమ్ కంటెంట్ కదా ఉంది. ఓకే. ఇప్పుడు అలా కాకుండా నేను క్యాట్ టెస్ట్ ఉంది. సో ఈ కంటెంట్ని నేను రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. క్యాట్ టెస్ట్ టీ టెస్ట్3. టెస్ట్3లో ఏముంది? టెస్ట్3లో ఆల్రెడీగా ఈ డేటా ఉంది. సో ఇలా ఇస్తే ఏమవుతుంది? టెస్ట్3లో ఉన్న డేటా అనేది మొత్తం ఓవర్ రైట్ అయిపోతుంది. అంటే డిలీట్ అయిపోయి ఏదైతే నేను రీడైరెక్ట్ చేస్తున్నానో ఆ ఫైల్ యొక్క డేటా వస్తుంది. ఈ డేటా ఉంటుంది ఇప్పుడు టెస్ట్3లో. క్యాట్ టెస్ట్3 చూసారా, టెస్ట్3లో డేటా పోతుంది. మరి టీ కమాండ్లో మనం డేటాని అపెండ్ చేయాలి అంటే ఏం చేయాలి? అంటే క్యాల్ పైప్ సింబల్ టీ -a టెస్ట్3 అయినా టెస్ట్3. సో ఇప్పుడు నేనేం చేశాను? టెస్ట్3లో డేటా ఇటు అంటే ఎగ్జిస్టింగ్ డేటా పోకుండా ఒక కమాండ్ యొక్క అవుట్పుట్ని నేను -a అంటే అపెండ్ చేస్తున్నా. ఇప్పుడు నేను క్యాట్ టెస్ట్3 చూసారా, ప్రీవియస్ డేటా ఉంది అండ్ కరెంట్ డేటా కూడా ఉంది. ఇలా మనం ఈ టీ కమాండ్ యూస్ చేసి కూడా మనం అవుట్పుట్ని రీడైరెక్ట్ చేయొచ్చు. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ టీ కమాండ్ ఏంటి రీడైరెక్ట్ చేస్తుందో క్లియర్గా టెర్మినల్ పైన ప్రింట్ చేస్తుంది, కానీ ఈ ఐఓ రీడైరెక్షన్ అంటే గ్రేటర్ దాన్ కానీ డబుల్ గ్రేటర్ దాన్ కానీ చూపించదు. ఏ అవుట్పుట్ని అయితే రీడైరెక్ట్ చేస్తుందో ఫైల్లోకి ఆ అవుట్పుట్ని టెర్మినల్ పైన మనకు చూపించదు. బట్ టీ కమాండ్ చూపిస్తుంది. అదే కమాండ్ డిఫరెన్స్, బట్ చేసే పని ఒకటే. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఓకే, నెక్స్ట్ ఫైండ్ అండి. ఫైండ్ మీ అందరికీ బాగా తెలిసిన కమాండే. విండోస్లో కూడా ఫైండ్ ఉంటుంది. ఫైండ్ అంటే ఏంటి? టు ఫైండ్ a letter or a word in a file.
or to find a file or a directory in particular path. ఓకే, ఇలా ఫైండ్ మనం విండోస్లో ఇప్పుడు మనం వాడతాం. కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్ ఏంటండి, ఇది ఫైండ్. మనం టీ కమాండ్, టీ అనే ఇది ఫైండ్. ఓకే, అండ్ ఒక వర్డ్నైనా లెటర్నైనా ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకొకటి సెర్చ్, అటు ఇటుగా డిఫరెంట్గా సేమ్ అక్కడ ఫైల్లో కంటెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫైండ్ కమాండ్ వాడతాం. సిస్టంలో ఫైల్స్ని డైరెక్ట్ని ఫైండ్ చేయడం అంటే సెర్చ్ చేయడం, ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం సెర్చ్నే ఇక్కడ ఫైండ్ అంటాం. ఫైండ్ కమాండ్తో డేటాని అంటే ఫైండ్ కమాండ్తో మనం ఫైల్స్ని డైరెక్టరీస్ని ఎలా సెర్చ్ చేయొచ్చు లినక్స్ సిస్టంలో. ఎందుకంటే కమింగ్ టు విండోస్, లినక్స్ సెర్చ్ అనేది కొద్దిగా కమాండ్ లైన్ కాబట్టి మనకంత ఫ్రెండ్లీగా ఉండకపోవచ్చు. ఇక్కడైతే క్లియర్గా మనకి ఎక్కడ సెర్చ్ చేస్తున్నాం ఏంటి అనేది మనకి ఇక్కడ అండర్ కరెంట్గా తెలుస్తుంది. మనం స్పెసిఫిక్గా మనం ఎక్కడ సెర్చ్ చేస్తున్నామో దాని గురించి మనం కమాండ్స్ రన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక ఫైల్ని పీసీ అంతా సెర్చ్ చేయాలంటే ఇక్కడ నుంచి సెర్చ్ చేస్తారు. అలా కాకుండా పర్టికులర్ డ్రైవ్లో సెర్చ్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ చేస్తారు. అవునా, చాలా ఈజీ పీజీగా ఉంటుంది విండోస్లో. కానీ లినక్స్లో అలా కాదు. మనం ఏ డైరెక్ట్లో ఉన్నామో, ఏ డైరెక్ట్లో కంటెంట్ని ఫైండ్ చేయాలి అనేది చూసుకోవాలి. అయితే కంటెంట్ని ఫైండ్ చేయాలి అంటే మనకి ఇక్కడ నేమ్తో అంటే కంటెంట్ అంటే ఐ మీన్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్తో ఫైండ్ చేయాలంటే, ఓ పర్టికులర్ ఫైల్ని ఫైండ్ చేయాలన్నా, డైరెక్టరీని ఫైండ్ చేయాలన్నా ఈ ఫైండ్ కమాండ్ వాడతాం. Find command is used to find files or directories path. It is exactly like find search option in Windows, where you can search find for a file. Windows లో మనకి ఫైండ్ సెర్చ్ ఎలానో ఇక్కడ ఎగ్జాక్ట్ గా అటు ఇటుగా అలానే ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ నేమ్ తో ఫైండ్ చేయొచ్చు, ఐనోడ్ నెంబర్ తో ఫైండ్ చేయొచ్చు, ఫైల్ టైప్ తో ఫైండ్ చేయొచ్చు, యూజర్ తో ఫైండ్ చేయొచ్చు, గ్రూప్ తో ఫైండ్ చేయొచ్చు. అంటే ఏంటి, స్ట్రైట్ ఫార్వర్డ్ సెర్చ్ ఏంటంటే ఆ ఫైల్ నేమ్ ఏంటి, డైరెక్టరీ నేమ్ ఏంటి, ఇది నేమ్. ఐనోడ్ నంబర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ప్రతి ఫైల్కి డైరెక్టరీకి ఒక ఐనోడ్ నెంబర్ అనేది లినక్స్ జనరేట్ చేస్తుంది. మీరు చూసుకోవచ్చు, LS-LI అనగానే మనకి ఐనోడ్ నెంబర్స్ ఉంటాయి. ఇవి ఐనోడ్ నెంబర్స్. సో ఈ నెంబర్తో కూడా మనం ఫైండ్ చేయొచ్చు. అండ్ టైప్తో ఫైండ్ చేయొచ్చు, ఫైల్ టైప్. ఇక్కడ ఫైల్ టైప్స్ విండోస్ లాగా ఎక్కువ ఉండవు, మనం చెప్పుకున్నాం. నార్మల్, లింక్ ఫైల్, బ్లాక్ ఫైల్, క్యారెక్టర్ ఫైల్ ఇవే ఉంటాయి. ఓకే, వాటితో కూడా మనం ఫైండ్ చేయొచ్చు. అండ్ యూజర్తో పర్టికులర్ యూజర్ క్రియేట్ చేసిన ఫైల్స్, ఇప్పుడు రూట్ యూజర్లో ఉండి నేను ఫైల్స్ క్రియేట్ చేస్తే ఆ ఫైల్కి ఓనర్ రూట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ హెలో ఉందండి, ఈ హెలోకి ఓనర్ ఎవరు, రూట్. ఎందుకంటే నేను రూట్ యూజర్లో ఉండి ఆ ఫైల్ని క్రియేట్ చేశాను కాబట్టి ఈ ఫైల్కి ఓనర్ రూట్ అవుతుంది. ఇంకొక యూజర్లో మీరు లాగిన్ అయ్యి ఫైల్స్ క్రియేట్ చేస్తే ఆ ఫైల్స్కి ఆ యూజరు ఓనర్ అవుతాడు. సో రూట్ క్రియేట్ చేసిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అలా మనం యూజర్ ద్వారా ఆ యూజర్ క్రియేట్ చేసిన ఫైల్స్ ఎన్ని ఉన్నాయో సిస్టంలో వెతకొచ్చు. గ్రూప్, ఓకే, ఒక గ్రూప్లో ఈ గ్రూప్ కాన్సెప్ట్ మీకు ఇంకా నేను చెప్పలేదు. బట్ గ్రూప్ అంటే ఏంటంటే ఆ గ్రూప్లో ఎంతమంది అయితే యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్ క్రియేట్ చేసిన ఫైల్స్ లినక్స్ సిస్టంలో మనం చూడొచ్చు. ఇలా మనం డిఫరెంట్గా ఇలా ఈ ఆప్షన్స్తో మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు నేను ఒక ఫైల్ని ఫైండ్ చేస్తాను. ఏంటి, myls.
myls అనే ఫైల్ ఫైండ్ చేద్దాం. ఓకే. ఆ ఫైల్ ఎక్కడుందో మనకు తెలుసు. ఇది పాత్. ఆ ఫైలు రూట్‌లో ఉంది. సో, మనం ఎప్పుడు ఫైండ్ ఔట్ చేస్తామండి? ఆ ఫైల్ యొక్క పాత్ మనకు తెలియనప్పుడు, ఆ ఫైల్ ఎక్కడుందో లేదా డైరెక్టరీ ఎక్కడుందో తెలుసుకోవడం కోసమే కదా ఫైండ్ చేస్తాం. సో, సో ఫైండ్. నాకు ఆ ఫైల్ పర్టిక్యులర్ పాత్‌లో ఉంది అని కొద్దిగా డౌట్ ఉంటే, ఈ మేబీ సి డ్రైవ్‌లో ఉండొచ్చు, డి డ్రైవ్‌లో ఉండొచ్చు అని ఒక గెస్ చేసి మనం ఫైండ్ చేస్తా ఉంటాం. లేదా ఆ ఫైల్ ఎక్కడుందో రియల్‌గా తెలియకపోతే ఏం చేస్తాం? కంప్యూటర్ అంతా వెతుకుతాం. అంటే కంప్యూటర్ అంతా మై కంప్యూటర్ విండోస్‌లో. అలానే ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడుందో నాకు తెలియనప్పుడు నేనేం చేయాలి? లినక్స్‌లో విండోస్‌లో మై కంప్యూటర్‌లుగా ఇక్కడ రూట్ అలా. రూట్ అంటే ప్రతీదీ రూట్ అండర్‌లోనే ఉంటది. ఏ ఫైల్ ఉన్నా, ఏ డైరెక్టరీ ఉన్నా ఎనీథింగ్ అండర్ రూట్‌లోనే ఉంటది. సో, నేను డైరెక్ట్‌గా రూట్ ఇచ్చాను. ఎందుకంటే ఆ ఫైల్ ఎక్కడుందో నాకు తెలీదు. ఎగ్జాక్ట్ లొకేషన్ తెలీదు. అందుకనే నేను రూట్ ఇచ్చాను. నేమ్ -నేమ్ ఓకే. myls ఫైల్ నేమ్ అయితే నాకు తెలుసు myls. లేదా అటు ఇటుగా తెలిస్తే స్టార్ ఇచ్చుకోవచ్చు మీరు. myls అని ఇస్తే ఎంటర్. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే టైం ఎంత పడుతుందో చూడండి. యాహ్! సో, ఒక 5 సెకండ్స్ ఆర్ 6 సెకండ్స్ టైం పట్టుంటది. ఎందుకంటే ఫైండ్ కమాండ్ ఎంటైర్ సిస్టమ్‌ని వెతికింది. ఫైండ్ కమాండ్ ఏం చేసింది? ఈ myls అనే ఈ ఫైల్ ఎక్కడుందో ఎంటైర్ సిస్టమ్‌ని ఎంటైర్ సిస్టమ్‌ని సెర్చ్ చేసింది కాబట్టి ఓ 5 సెకండ్స్ టైం పట్టింది. ఓకే. ఇంకొక కమాండ్ ఇదే కమాండ్ ఫైండ్ రూట్. నాకు ఇందులో ఉంటదేమో అని నాకొక డౌటు. అందుకని నేను ఇందులో సెర్చ్ చేస్తున్నాను. myls. ఫైండ్ రూట్ -నేమ్ myls అని ఇచ్చాను. ఎంటర్. చూసారా ఎంత ఫాస్ట్‌గా వచ్చిందో? ఎందుకు? ఇక్కడ ఓన్లీ పర్టిక్యులర్ పాత్‌నే వెతికింది. ఇంతకుముందు ఎంటైర్ సిస్టమ్‌నే వెతికింది. అందుకనే మీకు ఆ టైమ్ డిఫరెన్స్ అనేది ఉంటది. కదా! ఇప్పుడు ఒక సి డ్రైవ్‌లోనో, ఒక ఫోల్డర్‌లోనో వెతికితే చాలా క్విక్‌గా సెర్చ్ చేయొచ్చు. అదే ఎంటైర్ సిస్టమ్‌లో అయితే కొద్దిగా టైం పడతది. సో, ఇలా నేమ్‌తో మనం ఫైండ్ చేయొచ్చు. ఆహ్, వరల్డ్. వరల్డ్ అని ఉంది గదా! ఇలా. కొద్దిగా మీకు స్టార్ ఇస్తే ఇలా స్టార్‌తో కూడా అంటే నేమ్ మీకు ఐడియా లేదు. ఓ 2, 3 లెటర్స్ గుర్తున్నాయి. ఆ 2, 3 లెటర్స్ ఇచ్చి ఫైండ్ చేయండి. ఓకే. ఫైల్‌కైనా, డైరెక్టరీకైనా ఒకే విధంగా మనం ఫైండ్ చేస్తాం లినక్స్‌లో. అయితే ఐనోడ్ నంబర్‌తో కూడా మనం ఫైండ్ చేయొచ్చు. ls -li myls అనేది ఉంది కదా! ఈ ఐనోడ్ నంబర్ ఏంటి? ఇది ఐనోడ్ నంబర్. కాపీ చేసుకోండి. కాపీ. ఫైండ్ ఎక్కడుందో తెలీదు కాబట్టి నేను రూట్ ఇస్తున్నాను. ఐనమ్ ఐనోడ్ నంబర్. ఓకే. ఐనమ్ అని ఇచ్చి ఐనోడ్ నంబర్ ఇవ్వండి ఇక్కడ. చూసారా? ఐనోడ్ నంబర్‌తో కూడా మనం ఒక పర్టిక్యులర్ ఫైల్ గాని, డైరెక్టరీ గాని వెతకొచ్చు. మై వరల్డ్ ఇది ఐనోడ్ నంబర్ కదా! కాపీ. ఐనమ్. ఇలా మనం ఐనోడ్ నంబర్‌తో కూడా ఫైల్‌ని, డైరెక్టరీని వెతకొచ్చు. నెక్స్ట్ యూజర్‌తో. ఇప్పుడు పర్టిక్యులర్ యూజరు ఆహ్, క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నీ కావాలి నాకు. ఓకే. సో, రూట్ అనేది డిఫాల్ట్ యూజర్ అండ్ సూపర్ అడ్మిన్ యూజర్. సో, ఈ యూజరుతో అంటే ఈ యూజర్ ఓనర్ అయిన ఫైల్స్ చాలా ఉంటాయి లినక్స్ సిస్టమ్‌లో. లినక్స్ సిస్టమ్‌లో చాలా ఉంటాయి. ఎందుకంటే మాక్సిమం ప్రతి ఫైలుకి
ఈ రూట్ అనే యూజరే ఓనర్ అయ్యాం, సూపర్ అడ్మిన్ కాబట్టి. సో నేనేం చేస్తానంటే ఇలా కూడా మనం వెతకొచ్చు, బట్ కొద్దిగా టైం పడుతుంది. ఫైండ్ ఓకే రూట్ యూజర్ రూట్ ఓకే ఫైల్ నేమ్ ఏంటండి, myls. ఓకే ఇంతే. అంటే ఇన్ని ఫైల్స్ ఉన్నాయండి. రూట్ అనే యూజర్ ఓనర్ అయిన ఫైల్స్ అవన్నీ. కొద్దిగా టైం పడుతుంది. సో ఇవన్నీ ఈ అన్ని ఫైల్స్కి రూట్ అనే యూజరే ఓనర్. సో ఇప్పుడు myls కూడా రూట్ అనే యూజరే ఓనర్. సో ఇప్పుడు myls ఎక్కడ ఉంది, మనం ఇందులో వెతుక్కోవాలి. ఓకే myls కిందనే ఉంటుంది యాక్చువల్గా. ఒక్క నిమిషం, ఎలా వద్దు, ఎలా myls కనిపిస్తుందా? నాకు కనిపించట్లేదు, ఇంకా పైన ఉందేమో. ఇవ్వండి ఇక్కడ ఉంది. సో అంటే యూజర్ ద్వారా అంటే ఈ యూజర్ ఇప్పుడు రూట్ యూజర్ కాబట్టి మీకు ఇన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి. నేను ఏం చేస్తానంటే SUARN అనే యూజర్లోకి స్విచ్ అవుతున్నాను. ARN లేదా ఓకే PWD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ LS. నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను. హలో SAT ఏదో ర్యాండమ్ డేటా కంట్రోల్ D SAT అనే ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ ARN అనే యూజర్ ఓనర్ అయిన ఫైల్స్ అన్ని వెతకాలి అంటే ఫైండ్ రూట్ -user ARN. ఓకే సారీ ఫైండ్ రూట్ -user ARN. సో చూసారా, ARN అనే యూజర్ కూడా మనకి ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. దీంట్లో మనకి SAT అనే ఫైల్ ఎక్కడుందో మనం వెతకాలి. సో అలా కాకుండా నేనేం చేస్తానంటే ఈ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏముంది, PWD ఇది. సో నేను ఫైండ్ హోమ్ ARN అనిచ్చి యూజర్ ARN. సో ఈ డైరెక్టరీలో ఫైల్స్ అన్నీ వస్తాయి. ఓకే ఇలా మనం యూజర్తో గ్రూప్తో అనుకోండి, ఫైండ్ రూట్ గ్రూప్ అని ఇచ్చి నేను వీల్ అని ఇస్తాను. వీల్ అనేది ఒక గ్రూప్. ఈ వీల్ అనే గ్రూప్ సంబంధించిన అంటే ఈ వీల్ అనే గ్రూప్ ఓనర్ అయిన ఫైల్స్ మనకి వస్తాయి. ఇవన్నీ ఆ ఫైల్స్. సో ఇలా మనం ఒక యూజర్ ఆర్ గ్రూప్ ఓనర్ అయిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో సిస్టంలో మనం ఇలా చూడొచ్చు. ఓకే నెక్స్ట్ టైప్ అంటే ఓ పర్టికులర్ ఫైల్ టైప్ ఉన్న యూజర్స్ని చూడాలి అంటే మనం ఈ ఫైండ్ CFG ఏమైనా ఉన్నాయా చూద్దాం. CFG.CFGతో
ఈ .cfgతో ఉన్న ఫైల్స్ని ఏమైనా చూడాలా, .txtతో ఉన్న ఫైల్స్ని చూడాలన్నా మనం ఇలా టైప్తో ఫైండ్ చేయొచ్చు. .cfg, .txt కావాలి, txtతో ఉన్న ఫైల్స్ మనం ఫైండ్ చేయొచ్చు. సో ఇది రూట్, ఇది పాత్ అండి. మీరు ఎక్కడ సెర్చ్ చేస్తున్నారో ఆ పాత్ ఇది. టైప్, ఫైల్ నేమ్, .txt, .cfg, ఇలా మీరు ఫైల్ తర్వాత ఉన్న ఎక్స్టెన్షన్తో మనం వెతకొచ్చు. ఓకే, ఇది ఫైండ్ కమాండ్ యూస్ చేసి మనం సిస్టంలో ఫైల్స్ని, డైరెక్టరీస్ని సెర్చ్ చేయొచ్చు ఆర్ ఫైండ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యూనిక్ కమాండ్. జనరల్గా మనం సార్ట్ కమాండ్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. సార్ట్ కమాండ్ ఏం చేస్తుందండి, ఫైల్లో ఉన్న డేటాని సార్ట్ చేస్తుంది. ఆల్ఫబెటికల్ ఆర్డర్లో మనకి సార్ట్ చేస్తుంది. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. మనం సార్ట్ కమాండ్తో డిసెండింగ్ ఆర్డర్ కూడా మనం నిన్న చూసాం. అసెండింగ్ అండ్ డిసెండింగ్. క్యాట్ టెస్ట్ కదా, నేను విఎంలోకి వెళ్ళి టెస్ట్ ఈ ఫైల్ని మాడిఫై చేస్తాను. ఇన్సర్ట్ మోడ్ ఆన్ 4.3.2.1. ఓకే, cat test sort test. చూసారా ఒరిజినల్ ఫైల్ ఎలా ఉంది, సార్ట్తో మనం ఎలా ఆర్డర్లో మనం, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవే కాదండి, ఇక్కడ మీరు వెల్కమ్ ఉంది, ఇక్కడ హెలో ఉంది, ఒక అసెండింగ్ ఆర్డర్లో తీసుకొచ్చింది. అయితే ఈ యూనిక్ కమాండ్ ఏంటంటే యూనిక్ డేటా ఏదైతే ఉందో ఆ యూనిక్ డేటాని చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ యూనిక్ డేటా లేదు కదా, అంటే డూప్లికేట్ డేటా లేదు కదా, సో నేను ఏం చేస్తానంటే విఐఎం టెస్ట్ వెళ్ళి YY కాపీ కదా, పేస్ట్ నెక్స్ట్ YY అంటే కాపీ చేస్తాను, పేస్ట్ YY యాన్క్డ్ అంటే కాపీ. ఓకే, జస్ట్ నేను YY ఓకే, సో సేవ్ చేసుకొని బయటకు వస్తుంది. క్యాట్ టెస్ట్, ఇది డేటా. సో సార్ట్ కమాండ్తో ఏం జరుగుతుంది, జస్ట్ సార్ట్ చేస్తుంది అంతే. కానీ ఇందులో డూప్లికేట్ డేటా ఉంది. సో ఈ డూప్లికేట్ డేటా నేను యూనిక్ కంటెంట్ నాకు కావాలి అంటే ఏం చేయాలి, యూనిక్ సార్ట్ టెస్ట్ అని ఇచ్చి పైప్ లైన్ ఇచ్చి యూనిక్ కంటెంట్. చూడండి, సార్ట్ అనగానే ఏం చేస్తుంది, డేటాని జస్ట్ ఓన్లీ సార్ట్ చేస్తుంది, అంటే అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. మనం డిసెండింగ్ ఆర్డర్ కూడా కావాలంటే సార్ట్ -h అని మనం చెప్పుకున్నాం, డిసెండింగ్ ఆర్డర్. సో ఈ ఫైల్లో చాలా డూప్లికేట్ డేటా ఉంది.
సో ఇప్పుడు నేను దాన్ని ఎలా యూనిక్గా నాకు కావాలి. క్యాట్ టెస్ట్ ఇది ఒరిజినల్ ఫైల్. బట్ ఈ ఒరిజినల్ ఫైల్ చాలా డూప్లికేట్ డేటా ఉంది. సో అది యూనిక్ డేటానే నాకు కావాలి అంటే సార్ట్ టెస్ట్ పైప్ సింబల్ యూనిక్ డేటా వస్తుంది. చూసారా, ఇది యూనిక్ డేటా. ఇంత డేటా కనిపిస్తుంది, బట్ దాన్ని ఇదంతా డూప్లికేట్ డేటా ఉంది ఇందులో చాలా. సో నాకు యూనిక్ డేటా కావాలి. ఇప్పుడు ఒక లాగ్ ఫైల్ రియల్ టైంలో ఒక లాగ్ ఫైల్ చేస్తారు. ఓకే, సో దాన్ని అందులో డూప్లికేట్ డేటా ఉండొచ్చు, సార్ట్ చేయడం. అంటే హ్యూజ్ ఫైల్స్ ఉంటే ఆ హ్యూజ్ ఫైల్స్లో మనం డేటాని చూడాలంటే డూప్లికేట్ డేటా ఉంటే ఎక్కువ పేజెస్ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే యూనిక్ డేటాని చూడాలి. సేమ్ ఎర్రరే మనకి రిపీట్ అవుతుందండి లాగ్ ఫైల్లో రియల్ టైం. సో రిపీట్ అయిన లాగ్ ఫైల్ అంటే రిపీట్ అయిన ఎర్రర్ని మనం చూడాలి అంటే అది ఒక 10 పేజీలు ఉంటుంది. అందుకే మనం సార్ట్ చేసుకోవాలి. సార్ట్ చేసుకుంటే యూనిక్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో, యూనిక్ డేటా ఏదైతే ఉందో అది మనం చూడొచ్చు. ఓకే, అది యూనిక్ కమాండ్ అండి. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ అంటే ఏవైనా రెండు ఫైల్స్ మధ్యలో మనం డిఫరెన్సెస్ చూడాలి. ఓకే, రెండు ఫైల్స్ మధ్యలో డిఫరెన్సెస్ చూడాలంటే మనం ఈ డిఫ్ కమాండ్ వాడతాం. సో దానికి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ టైప్ చేయాలంటే కష్టం, అందుకనే నేను ఈ రెండు ఫైల్స్ని క్రియేట్ చేస్తాను. క్యాట్ a.txt. ఓకే, కంట్రోల్ డి. నెక్స్ట్ ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, 2 ఫైల్స్ ఇవి, క్యాట్ a.txt, b.txt, 2 ఫైల్స్. ఈ రెండు ఫైల్స్ మధ్యలో నాకు డిఫరెన్సెస్ కావాలి. డిఫ్ డిఫరెన్స్ a.txt, b.txt, ఎంటర్. ఏ ఫైల్లో డేటా, బి ఫైల్లో డేటా మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే తెలంగాణ. గుజరాత్ మాన్యువల్గా మనం డిఫరెన్సెస్ చూద్దాం. ఓకే, గుజరాత్ ఓకే, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ తెలంగాణ లేదు, మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఓకే, బీహార్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే తెలంగాణ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ తెలంగాణ వచ్చింది. అంటే ఇక్కడ థర్డ్ లైన్లో మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. థర్డ్ లైన్ ఆఫ్ ఫస్ట్ ఫైల్లో థర్డ్ లైన్లో మనకి డిఫరెన్స్ చూపిస్తుంది. సో దాన్ని సింక్ చేయాలి. అంటే డిఫరెన్స్ ఇక్కడ సెకండ్ ఫైల్లో సింక్ చేయాలి. థర్డ్ లైన్ మనకి ఫస్ట్ ఫైల్లో, సెకండ్ ఫైల్లో కావాలి, ఇక్కడికి కావాలి. అది డిఫరెన్స్. దీని అర్థం అదే అండి. సో డిఫరెన్స్ వచ్చేసి తెలంగాణ. అంటే రెండు ఫైల్స్ మధ్యలో డేటా డిఫరెన్సెస్ని మనం చూడాలి అంటే డిఫ్ కమాండ్ వాడతాం. ఓకే, నెక్స్ట్ విచ్ కమాండ్. సారీ, విచ్ కమాండ్. ఈ విచ్ కమాండ్ ఏం చేస్తుంది అంటే మనకు తెలుసు ప్రతి కమాండ్కి ఒక ఫైల్ ఉంటుంది. మనం లినక్స్లో ఏ కమాండ్ రన్ చేసినా ఆ కమాండ్కి ఫైల్ ఉంటుంది. ఫైల్ లేకుండా ఆ కమాండ్ పనిచేయదు. దాన్నే మనం ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అంటాం.
ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్, ప్రతి ఒక్క కమాండ్కి ఒక ఫైల్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు ls కమాండ్ రన్ అవుతుందండి. ఈ ls కమాండ్ రన్ అవుతుంది, ఏదో స్పెసిఫిక్ ఫైల్ ఉంటుంది ల్స్కి. ఓకే, సో నేను ఆ ఫైల్ పాత్ తెలుసుకోవాలంటే విచ్ ls ఇదండి, usr bin ls, ఇది ఫైల్ అండి. మీకు కావాలంటే ఇలా కూడా చూపిస్తాను, అది ఫైలా కాదా మీకు డౌట్ ఉంటే. ఫైల్, అది ఫైలా కాదా? సో ls కమాండ్ రన్ అవుతుంది, పనిచేస్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఫైల్. ఓకే, విచ్ cd కమాండ్ రన్ అవుతుంది అంటే ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. అంటే విచ్ కమాండ్ తో మనం ఒక కమాండ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లొకేట్ చేయొచ్చు. ఓకే, ఒక కమాండ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని లొకేట్ చేయొచ్చు విచ్ కమాండ్ తో, అది విచ్ కమాండ్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ హూ యామ్ ఐ అంటే ఇది సింపుల్ గా మనం ట్రూ ట్రాన్స్లేషన్ నేను ఎవరిని కదా. అంటే హూ యామ్ ఐ కమాండ్ ఎందుకు అంటే అసలు ఏ యూజర్ లో ఉన్నామో కరెంట్ యూజర్ ని తెలుసుకోవడం కోసం. ఆబ్వియస్ గా మనకి ఇక్కడ తెలుస్తుంది రూట్ అనే యూజర్ తెలుస్తుంది, బట్ కొన్ని సందర్భాల్లో మీకు ఇక్కడ కనిపించదు. అప్పుడు మీరు ఏ యూజర్ లో ఉన్నారో తెలియాలంటే ఓకే ARN లోకి వెళ్ళాను. హూ యామ్ ఐ అంటే కరెంట్ యూజర్ ని చూపిస్తుంది. మీరు ఏ యూజర్ లో ఉన్నారో హూ యామ్ ఐ అనే కమాండ్ చూపిస్తుంది. ఓకే, లేదా హూ అనే కూడా మనకి చూపిస్తుంది. W కూడా మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నారు సిస్టంలో అనేది మనకి చూపిస్తుంది. ఓకే, హూ యామ్ ఐ ఈ రెండు అటు ఇటుగా కరెంట్ యూజర్ ని చూపిస్తాయి అన్నమాట. ఓకే, నౌ హూ యామ్ ఐ అనేది ఎగ్జాక్ట్ గా మీరు ఏ యూజర్ లో ఉన్నారు. హూ అంటే ఇక్కడ ఏం చూసారా, రూట్ యూజర్. హూ యామ్ ఐ ARN, రూట్ యూజర్ కూడా ఉన్నాడు ఇందులో. రూట్ యూజర్ నుంచి నేను ARN కి స్విచ్ అయ్యాను అంటే కరెంట్ యూజర్ ARN. అందుకనే హూ యామ్ ఐ ఎందుకు వాడతామంటే ఇగో క్లియర్ గా అర్థమైంది కదా. హూ అంటే ఇక్కడ ఏంటంటే రూట్ అని వచ్చాడు, ఎందుకంటే మనం పుట్టి ద్వారా రూట్ యూజర్ తో మనం కనెక్ట్ అయ్యాం ఈ సర్వర్ కి. కానీ రూట్ యూజర్ నుంచి మనం వేరే యూజర్ కి స్విచ్ అయ్యాం, అప్పుడు ARN అని వచ్చింది. సో ఇప్పుడు కరెంట్ యూజర్ ARN, బట్ రూట్ యూజర్ తో మనం లాగిన్ అయ్యాం. అందుకనే హూ యామ్ ఐ డిఫరెన్స్, మూడు కమాండ్స్ కి డిఫరెన్స్ అది. సో ఇప్పుడు నేను రూట్ యూజర్ స్విచ్ అవుతాను. క్లియర్ అండి, అది హూ యామ్ ఐ. నెక్స్ట్ హూ ఐ. సో ఇప్పుడు హూ అంటే రూట్, హూ యామ్ ఐ అన్న మనకి ఇక్కడ రూట్, W అన్న మనకి కరెంట్ యూజర్స్ వస్తారు. కానీ కరెంట్ యూజరు హూ యామ్ ఐ అంటే కరెంట్ యూజర్ ఎగ్జాక్ట్ ఏ యూజర్ లో ఉన్నామో మనం చూపిస్తుంది. హూ అంటే మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నారు, లాగిన్ అయ్యి ఉన్నారు ఈ సిస్టంలో చూపిస్తుంది. ఈ సిస్టంలో లాగిన్ అయిన యూజర్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేను పుట్టి ద్వారా కనెక్ట్ అవుతాను, ఇంకొక సేమ్ ARN యూజర్ తో కనెక్ట్ అవుతాను. ARN
ఇప్పుడు నేను హూ అంటాను. WR హూ. చూసారా? ఇద్దరు యూజర్స్ ఉన్నారు ఈ సిస్టంలో. ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్ స్విచ్ అయ్యేటప్పుడు అది ఆ యూజర్‌తో లాగిన్ అయ్యేట్టు కాదండి. చూడండి, ఇలా నేను సర్వర్‌లోకి లాగిన్ అయితే యూజర్‌తో అప్పుడు వస్తుంది. హూ అనగానే ఇగో ఇంతమంది యూజర్స్ ఉన్నారు. అన్నా సరే ఇగో ఇలా. డిఫరెన్స్ ఏంటంటే డీటెయిల్స్ అండి. ఇక్కడ లాగిన్ టైము, ఐడిల్ టైము, సిపియు వీటి వీటి ఇన్ఫర్మేషన్ వస్తది. ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ రాదు. అదే డిఫరెన్స్. 2 అటు ఇటుగా ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హూకి, డబ్ల్యూకి. హూ యామ్ ఐ అంటే వెరీ స్పెసిఫిక్ ఏ యూజర్, కరెంట్ యూజర్, ఇప్పుడు ఏ యూజర్‌లో ఉన్నామో అది హూ యామ్ ఐ. ఓకే. హూ క్యూ హెచ్ ఎంతమంది యూజర్స్ ఉన్నారో కౌంట్. హూ క్యూ హెచ్ అంటే యూజర్స్ యొక్క కౌంట్. నేను మీకు ఇక్కడ నోట్స్ ఇచ్చాను. నోట్స్ మీరు చదవచ్చు. సో కౌంట్ వస్తుంది అనమాట, ఎంతమంది యూజర్స్ ఉన్నారు. ఇక్కడ ఇద్దరున్నారు. నేనేం చేస్తానంటే ఎగ్జిట్. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను. ఎంతమంది యూజర్స్ ఉన్నారండి ఈ సిస్టంలో? ఒకే ఒక యూజర్ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్. సో నేను కమాండ్స్ మనం రన్ చేస్తుంటాం కదా ఈ టెర్మినల్ పైన. సో స్క్రీన్ క్లియర్ చేయాలంటే నేను షార్ట్ కట్ వాడుతున్నాను. అది మీకు చెప్పాను, Ctrl+L అని. అలా కాకుండా కమాండ్ కూడా ఉంది, క్లియర్. ఓకే, ls cal ls ఓకే. సో ఇప్పుడు క్లియర్ -x అని కూడా ఉంది. స్క్రీన్ క్లియర్ అవుతుంది. లేదా రీసెట్ అనే కమాండ్ కూడా ఉంది. టు ఎరేస్ డేటాని, అంటే మనం కమాండ్ అంటే హిస్టరీ, మనం ఏదైతే కమాండ్స్ రన్ చేస్తున్నామో ఆ హిస్టరీని రీసెట్ చేస్తుంది. షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ పట్టుకుంటూ ఎల్ని ప్రెస్ చేయండి. అది షార్ట్ కట్. నేను ఎక్కువగా వాడుతున్నది అది. ఓకే, Ctrl+X. కొద్దిగా టైపింగ్ బాగున్న వాళ్ళు ఏం చేస్తారంటే క్లియర్ అనే కమాండ్, క్లియర్ -x అనో రీసెట్ అనో కమాండ్ వాడతారు. ఓకే, దట్ ఇస్ క్లియర్ కమాండ్. నెక్స్ట్ యూనేమ్. యూనేమ్ అంటే మనకి ఈ డిస్ప్లేస్ కెర్నల్. మనం హోస్ట్ నేమ్ సిటిఎల్ అని కమాండ్ ఏం చేస్తుందంటే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, సో ఈ ఈ హోస్ట్ నేమ్ సిటిఎల్ దాంట్లో మనం ఈ ఆర్కిటెక్చర్ చూడొచ్చు, కెర్నల్ చూడొచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ వర్షన్ చూడొచ్చు, అండ్ బూట్ ఐడి, మిషన్ ఐడి, అన్ని మేడ్ సిస్టమ్ అండ్ హార్డ్వేర్ చూడొచ్చు. సో యూనేమ్ అంటే ఓన్లీ జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సిస్టమ్. ఆ సిస్టమ్ ఏంటి, యునిక్సా, లినక్సా, మ్యాకా అనేది మనకి తెలుస్తుంది. యూనేమ్ -a. యూనేమ్ -a అంటే మనకి కెర్నల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. యూనేమ్ -s అంటే మనకి కెర్నల్ నేమ్ చూపిస్తుంది. సో వీటన్నిటికీ అంటే ఇన్ని కమాండ్స్ రన్ చేసుకునే బదులు హోస్ట్ నేమ్ సిటిఎల్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒకటే కమాండ్లో, ఇంక్లూడింగ్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇలా మనం
సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకేనండి. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ యా, చెప్పండి. సార్ ఇప్పుడు పుట్టితోటి లాగిన్ అవుతున్నాం కదా, మనం క్లయింట్ మిషన్ అంటారు కదా, పుట్టితో మరొకసారి. పుట్టితోటి మనం సర్వర్కి లాగిన్ అవుతున్నాం కదా, అవును. మనం క్లయింట్ మిషన్ అంటారు, డైరెక్ట్ సర్వర్లో లాగిన్ అవ్వట్లేదు అంతే. అంటే సర్వర్ రిమోట్ ప్లేస్ లో ఉంటది. ఓకే. సర్వర్ రిమోట్ ప్లేస్ లో ఉంటే మీరు సర్వర్ కి ఎలా కనెక్ట్ అవుతారు? పుట్టి అనే ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం సర్వర్ కి లాగిన్ అవుతాం. సో Yes. సర్వర్ లో మీరు పని చేయాలంటే ఏంటి? ఈ పుట్టి అనే సాఫ్ట్వేర్ తోనే మీరు సర్వర్ కి లాగిన్ అయితే సర్వర్ లో మీరు పని చేయగలరు. సో వితౌట్ పుట్టి హౌ కెన్ యూ వర్క్ ఆన్ సర్వర్స్? ఎందుకంటే ఎస్ సార్, సర్వర్ ఎస్. బట్ మన ఇప్పుడు మన మెషిన్ ని ఏమంటారు, క్లయింట్ మిషన్ అంటారు కదా. మన మెషిన్ క్లయింట్ మెషిన్ అంటారు. అవును. ఎస్, అదే అదే డౌట్ సార్. యా, మన మెషిన్ క్లయింట్ మెషిన్ అంటారు. మనం డైరెక్ట్ గా సర్వర్ లోకి లాగిన్ అవ్వలేము. సో యూజింగ్ మన మెషిన్ తోటి రిమోట్ లో లాగిన్ అవుతాం. అవును, అవును, అంతే. థ్యాంక్ యూ. ఎందుకంటే మనకి రియల్ టైంలో సర్వర్స్ ఇప్పుడు మన దగ్గర పక్కన ఉన్నట్లు ఇలా ఉండదు. ఓకే, ఇక్కడ ల్యాబ్ సెటప్ వేరు, రియల్ టైం సెటప్ వేరు, ఇలా ఉండదు. ఈ సర్వర్ ఒక డేటా సెంటర్లోనో లేకపోతే క్లౌడ్లోనో లేకపోతే అట్లీస్ట్ సర్వర్ రూమ్ అని ఒకటి ఉంటుంది. స్మాల్ అంటే స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు డేటా సెంటర్ని సెటప్ చేయడం వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ థింగ్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్వర్ రూమ్ ఏంటంటే బేసిక్ ఎన్విరాన్మెంట్ అది. అంటే 24/7 పవర్ ఉంటుంది, 24/7 కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, ఒక రూమ్ లా ఉంటుంది. ఆ రూమ్ లో ఆ కంపెనీకి సంబంధించిన స్విచ్లు, రౌటర్లు, సర్వర్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో అదొక సర్వర్. కానీ మీరు లినక్స్ సర్వరు సర్వర్ రూమ్లోనో డేటా సెంటర్లోనో క్లౌడ్లో ఉండేటప్పుడు మీరు ఓవర్ ద నెట్వర్క్ మీరు కనెక్ట్ అవుతారు. అది ప్రైవేట్ నెట్వర్క్ కావచ్చు, పబ్లిక్ నెట్వర్క్ కావచ్చు. సో ఓవర్ ద నెట్వర్క్ ఈ పుట్టి టూల్ ద్వారా మనం కనెక్ట్ అవుతాం. పుట్టి అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ప్రతి కంపెనీలో వాడతారు. ఇట్స్ ఎ ఫ్రీ టూల్. దో ఇట్ ఈస్ ఎ ఫ్రీ టూల్, కంపెనీస్ ఆర్ ట్రస్టింగ్ దిస్ టూల్. ఎందుకంటే ఇది జెన్యూన్ టూల్. ఈ టూల్ ద్వారా ఏమైనా ర్యాన్సమ్ వేర్ కానీ ఇలాంటివి ఏమీ రావని వాళ్ళు అన్ని ఆర్గనైజేషన్స్ ట్రస్ట్ చేశారు. జనరల్గా ఆర్గనైజేషన్స్ ఫ్రీ టూల్స్ని ఎంకరేజ్ చెయ్యరు. ఎందుకంటే ఆ ఫ్రీ టూల్తోనే మనకి బయట నుంచి లోపలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, థ్రెట్స్. అందుకనే ఎంకరేజ్ చేయరు. బట్ ఒక పుట్టిని మాత్రం ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు నేను వాడుతున్న టూల్ కూడా, ఇది కూడా చాలా కంపెనీలు ఇది ఫ్రీ టూలే, బట్ ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని మీరు తోనే మీరు లాగిన్ అవ్వండి. సో ఇన్ కేస్ ఈ టూల్ మాబ్ ఎక్స్టమ్ ఏదైతే ఉందో అది అన్అఫీషియల్ గా వాడుతున్నారు చాలా, అంటే లినక్స్ అడ్మినిస్ట్రేటర్స్. కానీ అది స్కాన్ లో దొరికిందంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి మనం, మీరు ఎందుకు వాడుతున్నారు. ఇట్స్ కంపెనీ ట్రస్టెడ్ టూల్స్ లో ఈ టూల్ లేనప్పుడు మీరు ఎందుకు వాడుతున్నారో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. వల్నరబిలిటీ టీమ్, రిస్క్ మేనేజ్మెంట్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సో అప్పుడు దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అందుకని ఏంటంటే కంపెనీ ఏదైతే మీకు టూల్స్ ఇస్తుందో ఆ టూల్స్ తోనే మీరు పని చేయాలి. నాకు అది కంఫర్టబుల్, నేను ఆ టూల్తో పని చేస్తానంటే కుదరదు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి తెలుస్తాయి. అందుకని నేను చెప్తున్నాను, మీరు సేమ్ ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వలేదనుకోండి డెఫినెట్గా తెలిసిపోతుంది వీళ్ళు ఫ్రెషర్స్, వీళ్ళకి కంపెనీలో ప్రాసెస్ ఏంటో తెలియదు అని దొరికిపోతాం మనం. ఓకే, సో మీరు అప్రూవల్ తెచ్చుకోండి. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్ టూల్, ప్లీజ్ చెక్ అండ్ లెట్ us know వెదర్ ఐ కెన్ వర్క్ ఆన్ ఇట్ ఆర్ నాట్ అని. సో వాళ్ళు చెక్ చేసి చెప్తారు మీకు గో హెడా లేకపోతే నో అని. అంతే తప్ప మీరు ఏ టూల్ పడితే అది, మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసినట్లుగా మనం మన ఓన్ కంప్యూటర్ని అదే వాడినట్లుగా
అంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మనం ఇష్టం వచ్చినట్టు డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. డౌన్లోడ్ చేసినట్టుగా డౌన్లోడ్ చేసి వాడకూడదు అక్కడ. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ టుమారో.